ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26 జూన్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు నిందాస్తుతి, మానము అవమానము, సుఖము దుఃఖము అన్నీ సహించాలి. మీరు సుఖపడే రోజులు సమీపానికి వస్తున్నాయి. ప్రశ్న: తండ్రి తన బ్రాహ్మణ పిల్లలకు ఏ హెచ్చరిక చేస్తున్నారు? జవాబు: పిల్లలు, తండ్రిపై ఎప్పుడు అలగరాదు. ఒకవేళ తండ్రిపై అలిగితే మీకు లభించే సద్గతిపై కూడా అలిగినట్లు, అనగా వంచితులైపోతారు. తండ్రి వార్నింగ్ ఇస్తున్నారు. అలిగేవారికి చాలా కఠినమైన శిక్షలు లభిస్తాయి. పరస్పరంలో కానీ లేక బ్రాహ్మణిపై కానీ అలిగినట్లయితే పుష్పాలుగా అవుతూ ముల్లగా అయిపోతారు. అందుకే చాలా హెచ్చరికగా ఉండండి. పాట: ధైర్యం వహించు మనసా. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు పాట విన్నారు. పిల్లలైన మీ జన్మజన్మల దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దూరమైపోవాలి. ఈ పాటలోని చరణం విన్నారు కదా. అంటే ఇప్పుడు మన దుఃఖపాత్ర పూర్తయి సుఖపాత్ర ప్రారంభమవుతుందని మీకు తెలుసు. ఎవరైతే పూర్తిగా తెలుసుకోలేదో వారు ఏదో ఒక విషయంలో చిక్కుకుని తప్పకుండా దుఃఖిస్తూనే ఉంటారు. ఇక్కడ బాబా వద్దకు వచ్చిన ఏదో ఒక దుఃఖం అనుభవం అవుతుంది. బాబా తెలుసుకోగలరు. చాలామంది పిల్లలకు కష్టం కలుగుతూ ఉండవచ్చని అర్థం చేసుకోగలరు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కువ రద్దీగా ఉంటుంది, వర్షం కురుస్తుంది, అప్పుడప్పుడు తుఫాన్లు కూడా వస్తాయి. కానీ సత్యమైన భక్తులు భగవంతుని వద్దకు వెళ్తున్నాము, ఏ పరీక్షలైనా రాని వెళ్ళి తీరుతాము, పర్వాలేదని అంటారు. భగవంతుని దర్శనానికి వెళ్తున్నామని భావించే యాత్రలకు వెళ్తారు. మనుషులకు అనేక మంది భగవంతులు ఉన్నారు. కావున ఎవరైతే దృఢంగా ఉంటారో వారు పర్వాలేదని, మంచి కార్యంలో సదా విఘ్నాలు వస్తూనే ఉంటాయని అంటారు. యాత్ర నుండి తిరిగి వెళ్ళరు, కొందరు తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు విఘ్నాలు వస్తాయి, అప్పుడప్పుడు రావు. బాబా చెప్తున్నారు, పిల్లలు, ఇది కూడా మీ యాత్ర. మేము బేహద్ తండ్రి వద్దకు వెళ్తున్నామని మీరు చెప్తారు. ఆ తండ్రి అందరి దుఃఖంను హరించేవారనే నిశ్చయం ఉంది. ఈ రోజుల్లో మధువనంలో ఎంత రద్దీ ఉందో చూడండి. బాబాకు చింత నడుస్తూ ఉంటుంది. అనేక మందికి కష్టం కలుగుతూ ఉండవచ్చు. నేలపై పడుకోవలసి వస్తుంది. నేలపై పడుకోపెట్టాలని బాబా ఎప్పుడూ అనుకోరు. కానీ డ్రామానుసారం ఎక్కువ మంది వచ్చేశారు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది, మళ్ళీ జరుగుతుంది. ఇందులో ఎవ్వరూ దుఃఖపడరాదు. చదువుకునే వారిలో కొందరు రాజులుగా అవ్వవచ్చు, కొందరు సేవకులుగా కూడా అవ్వవచ్చని మీకు తెలుసు. కొందరికి ఉన్నతమైన పదవి, కొందరికి తక్కువ పదవి లభిస్తుంది. తప్పకుండా సుఖం ఉంటుంది. కొందరు పిల్లలు చాలా అపరిపక్వంగా ఉన్నారని, కొద్దిగా కూడా సహించలేరని కూడా బాబాకు తెలుసు. వారికి ఏమైనా కష్టం కలిగితే మేము అనవసరంగా వచ్చామని అంటారు, లేక మమ్మల్ని బ్రాహ్మణి బలవంతంగా తీసుకొచ్చిందని అంటారు. బ్రాహ్మణి మమ్మల్ని అనవసరంగా చిక్కుల్లో పడేసిందని అనేవారు కూడా ఉంటారు. వారికి విశ్వవిద్యాలయంలోకి వచ్చామని పూర్తి నమ్మకం, గుర్తింపు ఉండదు. ఈ సమయంలోని చదువు ద్వారా భవిష్యత్తులో కొందరు రాజులవుతారు, కొందరు దాసదాసీలుగా అవుతారు. ఇక్కడి ధనవంతులు పేదలకు మరియు అక్కడి ధనవంతులు పేదలకు రాత్రింబవళ్ళు ఉన్నంత తేడా ఉంటుంది. ఇక్కడి ధనవంతులు దుఃఖీలే, పేదవారు కూడా దుఃఖీలే. అక్కడ ఇరువురు సుఖంగానే ఉంటారు. ఇది పతిత వికారి ప్రపంచం. ఎవరి వద్దనైనా చాలా ధనం ఉంటే బాబా తెలిపిస్తున్నారు, ఈ ధనము సంపద అంతా మట్టి పాలవుతుంది.
ఈ శరీరం కూడా సమాప్తమైపోతుంది. ఆత్మ మట్టిలో కలవదు. బిర్లా వంటి వారు ఎంతో పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతూ ఉందని వారికేం తెలుసు? తెలిసి ఉంటే తక్షణం వచ్చేసేవారు. భగవంతుడు ఇక్కడ వచ్చి ఉన్నారు అంటే ఇక ఎక్కడికి వెళ్తారు? తండ్రి లేకుండా ఎవరికి సద్గతి లభించదు. ఎవరైనా అలిగిపోతే సద్గతిపై అలిగారని అర్థం చేసుకోండి. ఇలా చాలామంది అలుగుతూ ఉంటారు, క్రింద పడుతూ ఉంటారు, ఆశ్చర్యంగా వింటారు, నిశ్చయం చేసుకుంటారు. కొంతమంది వీరు తప్ప వేరే మార్గం లేదని అర్థం చేసుకుంటారు. వీరి ద్వారా మాత్రమే సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది. వీరి ద్వారా తప్ప సుఖశాంతులు లభించటం అసంభవం. ధనం ఎక్కువగా ఉన్నప్పుడే సుఖం లభిస్తుంది. ధనంలోనే సుఖం ఉంటుంది కదా. అక్కడ మూలవతనంలో ఆత్మలు శాంతిగా కూర్చుని ఉంటాయి. మా పాత్ర లేకుంటే మేము సదా ఇక్కడే ఉండేవారమని ఎవరైనా అంటే చల్లదు. ఇది తయారు చేయబడిన నాటకమని పిల్లలకు అర్థం చేయించబడింది. అనేక మంది ఏదో ఒక విషయంలో సందేహానికి వశమై వదిలేస్తారు. బ్రాహ్మణిపై అలుగుతారు, లేక పరస్పరంలో అలిగి చదువును వదిలేస్తారు. ఇప్పుడు మీరిక్కడ పుష్పాలుగా అయ్యేందుకు వచ్చారు. తప్పకుండా మేము ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని అనుభవం చేస్తారు. తప్పకుండా పుష్పాలుగా అవ్వాలి. కొందరికి సంశయం ఉంటుంది. ఫలానా వారు ఇలా చేస్తారు, వీరు ఇలాంటివారు, కనుకనే మేము రాము అని అంటారు. అంతే, అలిగి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చునేస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇతరులపై భలే అలగండి, కానీ తండ్రిపై ఎప్పుడు అలగకండి. బాబా వార్నింగ్ ఇస్తున్నారు. శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. గర్భంలో ఏవైతే శిక్షలు లభిస్తాయో అవన్నీ సాక్షాత్కారం చేయిస్తారు. సాక్షాత్కారం చేయించకుండా శిక్షలు లభించవు. ఇక్కడివి కూడా సాక్షాత్కారం అవుతాయి. మీరు చదువుతూ చదువుతూ పరస్పరంలో పోట్లాడుకుని అలిగి చదువును వదిలేశారు. మేము తండ్రి ద్వారా చదువుకోవాలని పిల్లలైన మీరు భావిస్తున్నారు. చదువుని ఎప్పుడు వదలరాదు. మీరిక్కడ మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకే చదువుతున్నారు. ఇటువంటి అత్యంత ఉన్నతమైన తండ్రిని కలిసేందుకు మీరు వస్తారు. అప్పుడప్పుడు ఎక్కువగా వచ్చేస్తారు. డ్రామానుసారం కొంత కష్టమవుతుంది. పిల్లలకు అనేక తుఫానులు వస్తాయి. ఫలానా వస్తువు దొరకలేదు, ఇది దొరకలేదు అని అంటారు. ఇది లెక్కలోకి రాదు. మృత్యు సమయం వచ్చినప్పుడు అజ్ఞాని మనుషులు మేమేం తప్పు చేశాము, అనవసరంగా కారణం లేకుండా మమ్మల్ని చంపుతున్నారు అని అంటారు. ఆ అంతిమ సమయంలోని పాత్రకే అకారణ రక్తపాత పాత్ర అని అంటారు. అకస్మాత్తుగా బాంబులు పడతాయి, ఎంతోమంది మరణిస్తారు. ఇది అకారణంగా చంపటమే కదా. అజ్ఞాని మనుషులు అలా అరుస్తారు. పిల్లలైన మీరు మాత్రం చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచం వినాశనం అవ్వాలని మీకు తెలుసు. అనేక ధర్మాల వినాశనం అవ్వకుంటే ఒకే ఒక సత్యధర్మం ఎలా స్థాపించబడుతుంది? సత్యుగంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. సత్యుగం ఆదిలో ఏముండేదో ఎవ్వరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగం యుగం. అందరినీ పురుషోత్తములుగా చేసేందుకే తండ్రి వచ్చారు. అందరి తండ్రి కదా. డ్రామాను గురించి అయితే మీరు తెలుసుకున్నారు. అందరూ సత్యుగంలోకి రాలేరు. ఇన్ని కోట్ల ఆత్మలు సత్యుగంలోకి రారు. ఇవి విస్తారపు విషయాలు. ఏమీ అర్థం చేసుకోలేని పిల్లలు చాలామంది ఉన్నారు. భక్తి మార్గానికి అలవాటు పడి ఉన్నారు. జ్ఞానం బుద్ధిలో కూర్చోదు. భక్తికి అలవాటు పడ్డారు. భగవంతుడు చేయలేందంటే ఏముంటుంది అని అంటారు. మరణించిన వారిని కూడా బ్రతికించగలరని అంటారు. బాబా వద్దకు వచ్చి ఫలానా వ్యక్తి మరణించిన వారిని బ్రతికించాడు, మరి భగవంతుడు చేయలేరా అని అంటారు. ఎవరైనా మంచి పని చేస్తే వారిని మహిమ చేయటం ప్రారంభిస్తారు. తర్వాత వారికి వేలాది మంది అనుచరులు తయారవుతారు. మీ వద్దకు చాలా కొద్ది మంది వస్తారు.
భగవంతుడు చదివిస్తూ ఉంటే ఇంత తక్కువ మంది ఎందుకున్నారు అని చాలామంది అడుగుతారు. అరే, ఇక్కడ మరణించాల్సి వస్తుంది, అక్కడ చెవులకు ఇంపైందిగా అనిపిస్తుంది. చాలా ఆడంబరంగా కూర్చుని గీతను వినిపిస్తారు, భక్తులు వింటారు. ఇక్కడ చెవులకు ఇంపైన విషయమే లేదు. ఇక్కడ కేవలం తండ్రిని స్మృతి చేయండి చెప్పబడుతుంది. గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. తండ్రి చెప్తున్నారు, సరే మీరు బ్రాహ్మణిపై అలిగినారు, లేక సేవా కేంద్రంపై అలిగినారు, కానీ ఇంతైనా చేయండి. ఇతర సత్సంగాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రిని స్మృతి చేయండి. తండ్రే పతిత పావనులు, ఇంత మాత్రం చేయండి చాలు. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఇంత స్మృతి చేసిన స్వర్గంలోకి తప్పకుండా వచ్చేస్తారు. స్వర్గంలో శ్రేష్ఠ పదవి పురుషార్థానుసారమే లభిస్తుంది. ప్రజలను తయారు చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఎవరిపై రాజ్యపాలన చేస్తారు? ఎవరైతే ఎక్కువగా శ్రమిస్తారో వారే శ్రేష్ఠ పదవిని పొందగలరు. ఉన్నత పదవి కొరకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. పురుషార్థం చేయకుండా ఎవరూ ఉండలేరు. ఉన్నతులు పతిత పావనులు ఒక్క తండ్రే అని పిల్లలకు తెలుసు. మనుషులు భలే మహిమ చేస్తారు, కానీ వారికి దాని అర్థం తెలియదు. భారతదేశం ఎంతో ధనవంతంగా ఉండేది. భారతదేశం స్వర్గం, ప్రపంచంలో అద్భుతం. అవి మాయా అద్భుతాలు 7 ఉన్నాయి. మొత్తం డ్రామాలో అత్యంత అద్భుతమైనది స్వర్గం, నీచాతి నీచమైనది నరకం. ఇప్పుడు మీరు తండ్రి వద్దకు వచ్చారు. మధురమైన తండ్రి ఇంత ఉన్నతంగా తీసుకెళ్తారని మీకు తెలుసు. వారిని ఎవ్వరూ మర్చిపోతారు. బయటకు ఎక్కడికి వెళ్ళినా కేవలం ఒక విషయం గుర్తుంచుకోండి, తండ్రిని స్మృతి చేయండి. తండ్రియే శ్రీమతాన్ని ఇస్తారు, భగవాను వాచ, అంతేకాని బ్రహ్మ భగవాను వాచ కాదు. పిల్లలు, నేను మిమ్మల్ని ఇంత ధనవంతులుగా చేసి వెళ్ళాను, మరి మీకు దుర్గతి ఎలా జరిగింది అని అనంతమైన తండ్రి పిల్లలను అడుగుతున్నారు. కానీ ఏమీ అర్థం కానట్లు వింటూ ఉంటారు. పిల్లలకు కాస్త కష్టం కలుగుతుంది. సుఖము దుఃఖము, స్తుతి నింద అన్నీ సహించవలసి వస్తుంది. ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారో చూడండి. ప్రధానమంత్రిని కూడా రాళ్లతో కొట్టేందుకు వెనకాడరు. స్కూల్ పిల్లలు కదా, కొత్త రక్తం ఉంటుందని అంటారు. వారిని చాలా మహిమ చేస్తారు. వారు భవిష్యత్తు కొరకు కొత్త రక్తమని భావిస్తారు. కానీ ఆ విద్యార్థులే దుఃఖాన్ని కలిగించేవారిగా అవుతారు. కాలేజీలను తగలపెడతారు, ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో తండ్రి అర్థం చేస్తున్నారు. డ్రామాలో పాత్రధారులుగా ఉండి డ్రామా ఆది మధ్య అంతాలను ముఖ్యమైన నటుల గురించి తెలియకపోతే వారిని ఏమనాలి? అత్యంత గొప్పవారెవరో వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా. వారిని గురించి కొంచెం కూడా తెలియదు. బ్రహ్మ విష్ణు శంకర్ల పాత్ర ఏమిటో, ధర్మస్థాపకుల పాత్ర ఏమిటో తెలియదు. మనుషులు గుడ్డి నమ్మకాలతో అందరినీ సద్గురువులు అని అనేస్తారు. గురువంటే సద్గతిని కలిగించేవారు. సర్వుల సద్గతి దాత ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. పరం గురువు కూడా వారే. జ్ఞానాన్ని కూడా ఇస్తారు. పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు కూడా. వారి పాత్రయే అద్భుతమైనది. ధర్మాన్ని స్థాపన కూడా చేస్తారు. ఇతర ధర్మాలన్నిటినీ సమాప్తం కూడా చేస్తారు. ఇతరులైతే కేవలం ధర్మస్థాపన మాత్రమే చేస్తారు. స్థాపన మరియు వినాశనం చేసేవారికి గురువు అని అంటారు కదా. నేను కాలులకు కాళ్ళును అని తండ్రి చెప్తున్నారు. ఏకధర్మ స్థాపన, మిగిలిన అన్ని ధర్మాల వినాశనం జరుగుతుంది. అనగా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహ అయిపోతారు. ఆ తర్వాత ఎలాంటి యుద్ధమూ ఉండదు. ఏ యజ్ఞము రచింపబడదు. మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్య అంతాలు తెలుసు. మిగిలిన వారంతా నేతి నేతి అని అంటూ ఉంటారు, కానీ మీరు అలా అనరు. ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు.
కనుక పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. కానీ మాయ ఎలా ఎదురిస్తుంది అంటే స్మృతే పోగొడుతుంది. పిల్లలైన మీరు సుఖము దుఃఖము మాన అవమానాలు అన్నీ సహించాలి. ఎవరిని అవమానపరచరు. అటువంటి విషయం ఏదైనా ఉంటే తండ్రికి రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ చేయకుంటే చాలా పాపం అంటుకుంటుంది. తండ్రికి వినిపిస్తే వారిని వెంటనే హెచ్చరించడం జరుగుతుంది. ఈ సర్జన్ నుండి ఏది దాచిరాదు. వీరు చాలా గొప్ప సర్జన్. జ్ఞాన ఇంజెక్షన్, దీన్ని జ్ఞాన అంజనం అని కూడా అంటారు. అంజనాన్ని జ్ఞాన కాటుక అని కూడా అంటారు. ఇందులో ఇంద్రజాలం మొదలైన విషయాలు ఏవీ లేవు. మీకు పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తిని తెలియచేసేందుకు నేను వచ్చాను. పవిత్రంగా అవ్వకుంటే ధారణ కూడా జరగదు. అందుకే మళ్ళీ పాపాలు జరుగుతూ ఉంటాయి. దానిపై విషయం పొందాలి. స్వయమే వికారాలకు వశమవుతూ ఉంటే ఇతరులెవ్వరికీ చెప్పలేరు. అలా చెప్తే అది మహాపాపమైపోతుంది. రామా రామా అంటూ సముద్రాన్ని దాటవచ్చు అని చెప్పే పండితుని కథను కూడా తండ్రి వినిపిస్తారు. మనుషులు అది నీటి సాగరం అని భావిస్తారు. ఎలాగైతే ఆకాశానికి అంతిమం కనుగొన్నారో అలా సాగరం అంతిమంను కూడా కనుగొనలేరు. ఎలాగైతే ఆకాశం అంతం కనుగొనలేరో అలా సాగరం అంతిమంను కూడా కనుగొనలేరు. బ్రహ్మ మహాతత్వానికి కూడా అంతిమం లేదు. ఇక్కడ మనుషులు వాటి అంతాలను పొందేందుకు పురుషార్థం చేస్తారు. కానీ అక్కడ ఎవరు పురుషార్థం చేయరు. ఇక్కడ ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తారు. పెట్రోల్ లేకపోతే ఎలా రాగలరు? ఇది సైన్స్ వారి అతి అహంకారం. దానితో వినాశనం చేసేస్తారు. విమానాల ద్వారా సుఖం ఉంది, అలాగే వాటి వల్ల అతి దుఃఖం కూడా ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ కారణం వల్ల కూడా చదువును వదలరాదు. శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి. వాటి నుండి రక్షింపబడేందుకు ఇతర సత్సంగాలన్నీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, అలగరాదు. సెకండ్ పాయింట్, జ్ఞాన ఇంజెక్షన్ లేక అంచనాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఆ అవినాశి సజ్జన్ నుండి ఏ విషయాన్ని దాచిపెట్టరాదు. తండ్రికి వినిపిస్తే వెంటనే హెచ్చరిక లభిస్తుంది. ఈరోజు వరదానము. శారీరక ఆరోగ్యం, మానసిక సంతోషం మరియు ధనం యొక్క సమృద్ధి ద్వారా శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. సంగం యుగంలో సదా స్వయంలో స్థితమై ఉండటం వలన శరీరం యొక్క కర్మభోగం ఉరికంబం నుండి ముళ్ళగా అయిపోతుంది. శారీరక రోగంను యోగంలోకి పరివర్తన చేసేస్తారు. అందువలన సదారోగ్యంగా ఉంటారు. మన్మనాభవగా అయినందున సంతోషాల గని ద్వారా సదా సంపన్నంగా ఉంటారు. అందువలన మానసిక సంతోషం కూడా ప్రాప్తిస్తుంది. మరియు జ్ఞానధనం అన్ని ధనాల కంటే శ్రేష్టమైనది. జ్ఞానధనం కలిగిన వారికి ప్రకృతి స్వతహాగా దాసిగా అయిపోతుంది. అంతేకాక సర్వ సంబంధాలు కూడా ఒక్కరితోనే ఉంటాయి. సంపర్కం కూడా హోలీ హంసలతో. అందువలన శ్రేష్ఠ భాగ్యవంతులనే వరదానం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. స్లోగన్: స్మృతి మరియు సేవ రెండిటి బ్యాలెన్స్ ఉంచుకోవటమే డబల్ లాక్. అవ్యక్త సూచన: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖులుగా అవ్వండి. ఎలాగైతే అనేక జన్మల తమ దేహ స్వరూపం యొక్క స్మృతి న్యాచురల్గా ఉండినదో అలా తమ అసలు స్వరూపం యొక్క స్మృతిని కొంత సమయం కూడా అనుభవం చేయరా? ఈ మొదటి పాఠాన్ని సంపూర్ణం చేయండి. అప్పుడే తమ ఆత్మాభిమాని స్థితి ద్వారా సర్వ ఆత్మలకు
సాక్షాత్కారం చేయించేందుకు నిమిత్తంగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.